పిల్లల దేవుడు గడిచిన దినాలన్నీ ఆయన రెక్కల చాటును భద్రపరిచి దేవుడు ఎంతో క్షేమాన్ని ఇచ్చి మరలా ఈ నూతన సంవత్సరం చూడడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. అందరూ బాగున్నారా? మీ అందరికీ నా నిండి వందనాలు. గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని మన కుటుంబాల్ని మరి క్షేమంగా కాసి కాపాడి ఎంతో సజీవంగా ఆరోగ్యంగా ఉంచారు. ఈ నూతన సంవత్సరంలో మరి అడుగు పెట్టడానికి గొప్ప భాగ్యం ఇచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మనల్ని స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని ఇచ్చిన తండ్రికి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేం. చాలా అద్భుతమైనటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో మనం ప్రభువుకి చేయవలసింది మరి దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మరి సహవాసం, ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్ని ఇచ్చి అద్భుతమైనటువంటి రీతిలో ఆయన నడిపిస్తానని వాగ్దానం. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి మనం చూస్తే 27వ కీర్తన 4వ వచనం. ఈ నూతన సంవత్సరంలో ఒక భక్తుడు సాక్ష్యం ఇస్తూ, పిల్లరా చూడండి, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానినే నేను వెదుకుచూ ఉన్నాను. యెహోవా ప్రసన్నతను చూడండి పిల్లరా, దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే గత సంవత్సరంలో ఆయనతో సహవాసములో ఆయనతో పిల్లరా అంటగట్టబడిన జీవితం, వేరుగా ఉన్న జీవితం చూస్తే దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈ నూతన సంవత్సరంలో ప్రభుని ప్రత్యేకంగా మనం చేయవలసింది ఏంటి అంటే ఆయన సహవాసం. కాబట్టి ఒక ఆయన అంటున్నాడు, అయ్యా యెహోవా వద్ద ఒక వరం ఏమడుగుతున్నాడంటండి? ఒక వరం అడుగుతున్నాడంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఏదేదో అడుగుతూ ఉంటాం పిల్లరా. చాలా ఇష్టమైంది లేకపోతే ఏదో ఆశిస్తూ దేవుడి దగ్గర ఏదో అడుగుతూ ఏదో పొందుకోవాలని ఆలోచన చేస్తూ ఉంటారు చాలామంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి పిల్లరా, బైబిల్ గ్రంథంలో ఆ భక్తుడు ఏం అడుగుతున్నాడంటే ఒక వరం అడుగుతున్నాడు ఆయన. చూడండి, మనమైతే ఆస్తి పాస్తులు ధనధాన్యాలు మేడమిద్దులు పిల్లర ఐశ్వర్య ఘనతలు స్థిరమైనటువంటి ఆశీర్వాదం ఏదో కావాలని ఆయన్ని అడుగుతాం మనం. అవునా కదా చెప్పండి. కానీ సంవత్సరాలు జరుగుతూ ఉండగా పిల్లరా మనం అడగవలసింది ఏంటి అంటే దేవుని సన్నిధి, సంతోషం. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటున్నాడు, అయ్యా యెహోవా దగ్గర నేను ఒక వరము అడిగితిని, దానినే వెదుకుచూ ఉన్నాను. చూడండి, ఏంటి ఆ వెతకటం అని అంటే ఆయన సన్నిధిలో కిందకి చదివితే ఆయన అంటాడు, యెహోవా ప్రసన్నతను చూడండి, యెహోవా ప్రసన్నతను చూసుటకు ఆయన ఆలయములో ధ్యానించడానికి నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచు ఉన్నాను. హల్లెలూయా. ఏంటండి ఆ వరం అంటే? డబ్బా, ధనధాన్యముల, మేడమిద్దిల, ఆస్త, పిల్లరా ఐశ్వర్యమా? ఇంకా చూడండి పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది ఆయన అవుతే దేవుని సన్నిధిలో ఉండాలనేటువంటి ఆశ. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, కార్యం ఏదైనా జరగకపోతే చాలామంది కొన్ని సంవత్సరాలు నడిచి ఏం చేస్తారు చెప్పండి? లోకంలో కలిసిపోయిన వాళ్ళు కనబడతా ఉంటారండి మనకి. దేవుని స్తోత్రం. కానీ భక్తుడు మరి ఆస్తి అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు, ధనధాన్యం అడగలేదు, మేడమిద్దలు అడగలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, చూస్తున్నటువంటి ప్రోగ్రాం చూస్తూ ఈ టీవీ ముందు కూర్చున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇదిగో ఈ లోకంలో లోకాశ కాదు, కానీ ఆయన అడుగుతున్నది ఏంటి అంటే ప్రశస్తమైనదండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఆ భక్తుడు అడుగుతున్నాడు ఆయన సన్నిధిలో. ఏ సన్నిధిలోనంటండి? ఆయన సన్నిధిలో. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన అంటాడు, నా జీవిత కాలం అంతయు యెహోవా మందిరములో, చూడండి, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అన్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒక రోజా, లేకపోతే ఒక 7 వారాలా, ఏమండి ఒక సంవత్సరమా, లేకపోతే మరి ఇంకా ఏదైనా కార్యం జరిగిన తర్వాత అంతవరకేనా? కాదు. ఆయన చెప్తున్నాడు ఏమనంటే, నా జీవిత కాలం అంతయు, చూడండి, నేను బ్రతుకున్న సంవత్సరాలంతయు అయ్యా నీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించి తండ్రి, అంతకంటే నేనేం అడగట్లేదు అంటున్నాడండి ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఆయన సన్నిధిలో ఉండే భాగ్యము
అందరికీ అనుగ్రహించబడదండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, చాలామంది ఈ లోకంలో మనం చూస్తూ ఉంటాం, ఆదివారాన్ని చాలా దొంగిలిస్తూ ఉంటారు. ప్రియులరా, ఇంకా బైబిల్ చెప్తా ఉంది, మీరు 6 దినాలు కష్టపడి పని చేయండి, 7వ దినాన్ని ఆరాధించమంటే ఆ దినము కూడా దొంగిలించేవారు కనబడతా ఉన్నారండి. దేవుని స్తోత్రం. చూసారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞలు మరి కట్టడలు అనుసరించి నడిస్తే ఐగుప్తీయులు కలగజేసిన రోగాల్లో ఏది నీకు నేను రానియను అన్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన సన్నిధి చేయాలి, ఆయన సన్నిధి సహవాసము, ఆయనతో ఉండే భాగ్యము కోరుకుంటున్నాడండి భక్తుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనమేం కోరుకోవాలి చెప్పండి అంటే, ఏమండి, ఏదో ఒక కార్యం చేయాలి తండ్రి. పిల్లరా, చాలామంది ఆయనకు ప్రశ్నలు వేస్తూ ఉంటారు, ఏమనంటే ఇట్టి కార్యం చేయి, తర్వాత నేను నీ దగ్గరికి వస్తానని చెప్పి. అవునా కదా చెప్పండి. చూడండి, బైబిల్ చెప్తా ఉంది, మీరు దేవుని దగ్గరికి రండి, అప్పుడైనా మీ దగ్గరికి వస్తాడని ఉందండి బైబిల్లో. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ భక్తుడు అడుగుతున్నాడు, ఒక్కరోజు కాదంటండి. చూడండి, తన జీవిత పరిగణములో, తన జీవితంలో, తన బ్రతుకు సంవత్సరాలన్నీ, అయ్యా నీ జీవితం ఆయన చెప్తున్నాడు, నా జీవిత కాలం అంతయు నీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యాన్ని నాకు అనుగ్రహించు, అదే వరము నేను అడుగుతున్నాను, ఇంకా నాకేం వద్దన్నాడండి ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన చెప్తున్నాడు, ఆజ్ఞలు కట్టడలు ఏం చేయాలంట, అనుసరించి నడవాలంటండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనము ఎవరి చేతిలో ఉన్నాము అంటే దేవుని చేతిలో ఉన్నామండి. దేవుని స్తోత్రం కలుగును గాక. పిల్లరా, భయంకరమైనటువంటి ఈ దుర్దినాల్లో భయంకరమైనటువంటి రోగాలు, తెగుళ్ళు, వ్యాధులు ప్రవాహం వల్లే పొర్లుతూ చాలా భయంకరమైనటువంటి ఉపద్రవాలు కలుగుతూ ఉండగా దేవుడు మనల్ని బ్రతికించాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయనతో స్నేహం చేసినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు, చూడండి, దేవుడు మనకి ఏమి ఇవ్వాలో అది ఆయన ఇస్తాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఆయన వెలుగు, ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రభావం అడిగాడండి. తర్వాత పిల్లరా, అదే ప్రకారంగా మనము కూడా ఏం అడగాలి అంటే, సంవత్సరాలు జరుగుతూ ఉండగా ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక గిఫ్ట్గా నీకు ఇచ్చాడండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రియ సహోదరి, గత సంవత్సరంలో పొందలేకపోయావేమో, గత సంవత్సరంలో ఆశీర్వదించబడలేకపోయావేమో, గత సంవత్సరంలో చిక్కుల్లో ఉన్నావేమో, గత సంవత్సరంలో భయంకరమైన రోగిగా ఉన్నావేమో, భయంకరమైనటువంటి సమస్యలతో నిండిపోయావేమో. కానీ ఈ సంవత్సరంలో దేవుడు నీతో మాట్లాడుతున్నది, ఇదిగో నా చేతిలో నుండి ఎవడు విడిపించలేడు కనుక నిన్ను నేను స్వస్థపరుస్తానంటాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు, నేను సజీవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల వరాలు ఫలాలతో పాటు యేసు ప్రభు దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చినప్పుడు ఆయన స్వస్థపరుస్తూ నీకు ఏం కావాలో, చూడండి, ఈ లోకంలో ఆరోగ్యము చాలా ప్రాముఖ్యమైనది జీవితంలో. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎన్నున్నా ఏమున్నా ఆరోగ్యం లేకపోతే ఏంటి చెప్పండి అంటే మరి ఎందుకు పనికిరాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఆయన ఆరాధించాలి అంటే, స్తుతించాలంటే, గణపరచాలంటే, పిల్లరా, ఆయన కలిగి మనము ఉండాలి అంటే దేవుడు మనకు మంచి ఏమివ్వాలి చెప్పండి, ఆరోగ్యాన్ని ప్రసాదించాలండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, కోట్లు ఆస్తున్న, ఐశ్వర్యం ఉన్న పిల్లల ఆరోగ్యం లేకపోతే వ్యర్థమండి. అందుకనే ప్రభుని మనం మొట్టమొదటగా ఆయన ప్రసన్నత మన మీదకి వచ్చినప్పుడు, చూడండి, ఆయన ప్రభావం మన మీదకి వచ్చినప్పుడు, ఆయన వెలుగు మన మీదకి వచ్చినప్పుడు మనము సర్వ సత్యములోనికి వెళ్ళగలుగుతామండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకనే చూడండి, బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 39వ వచనములో ఆయన చెప్తున్నాడు, ఏమనంటే, ఇదిగో చూడండి, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నందించువాడును, చూడండి, మృతి పొందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి, చూడండి, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవడును లేడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఆయన అంటాడు చాలా చక్కని మాట, పిల్లరా, దేవుని ప్రసన్నతను అడుగు, దేవుని సహాయమును అడుగు, దేవుని యొక్క ధ్యానం అడుగు, దేవుని సన్నిధిలో ఉండే భాగ్యం అడుగు, మంచిదే. దాంతోపాటు దేవుడు నీకు సమస్తాన్ని అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి ఆయన అంటాడు, మృతి పొందించువాడను, బ్రతికించువాడను నేనే,
గాయపరచువాడను చూడండి, గాయపరచువాడను స్వస్థపరచువాడను స్వస్థపరచువాడను నేనే నేనే. ఆయన అంటాడు, నా చేతిలో నుండి విడిపించువాడు ఎవరు లేరు. ఒకవేళ డబ్బు అనుకుంటున్నావేమో, బంధువులు అనుకుంటున్నావేమో, బలగం అనుకుంటున్నావేమో, బైబిల్ చెప్తా ఉంది ప్రియులారా నాకు అన్నీ ఉన్నాయని అనుకుంటున్నావేమో, కానీ నీవు ఎవరి చేతిలో ఉన్నావంటే దేవుని చేతిలో ఉన్నావని మాత్రము మర్చిపోకూడదండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారా, ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో. ప్రియ సహోదరి, దేవుని చేతిలో. ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగ్గ దేవుడు, శ్రమలో నమ్ముకోదగ్గ దేవుడు, కష్టకాలములో నమ్ముకోదగ్గ దేవుడు. చూడండి ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, నమ్ముకున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. కాబట్టి నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే ఈ నూతన సంవత్సరంలో ప్రభుకి అంకితం చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, చాలా సన్నిధి ప్రియులారా, సహవాసములో మనము దేవునితో ప్రియులారా మాట్లాడుతూ ఉన్నప్పుడు, సహవాసము చేస్తూ ఉన్నప్పుడు, మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఏమిస్తాడు అంటే ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమిస్తాడు చెప్పండి? ఆయన బలాన్ని అనుగ్రహిస్తాడు. అందుకని ఆయన అంటాడు, మృతు పొందించేవాడను బ్రతికించేవాడను. చూడండి, చాలా భయంకరమైనటువంటి చావు బ్రతుకుల్లో ఉన్న వ్యక్తుల్ని మనం ఇతను చచ్చిపోతాడు ఇంకా బ్రతుకుడు అనే వారిని కూడా దేవుడు బాగు చేశాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అవును కదా చెప్పండి ప్రియులారా, చాలామంది మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, ఇతను బ్రతుకుతాడు పర్వాలేదు అనుకున్న అతను వ్యక్తి ఏమైపోతాడు చెప్పండి? చనిపోతాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు అంటే నీవు ఆయన చేతిలో చెక్కబడ్డావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, బైబిల్ చెప్తా ఉంది, ఆయన చేయలేని కార్యం అంటూ ఏదీ లేదంటండి. కాబట్టి ప్రభు ఈ నూతన సంవత్సరంలో ఏం చేయబోతున్నాడు అంటే మరి ఒక ఉన్నతమైనటువంటి కార్యాన్ని ఆయన నీ జీవితంలో చేయబోతున్నాడు. మొట్టమొదటగా నువ్వు ఏమి అడగాలి అంటే ప్రభుని ఆయన సన్నిధిలో ఒక గొప్ప వరాన్ని అడగాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏంటి ఆ వరం అంటే ఆయనతో కలిసి ఉండేటువంటి వరాన్ని. దేవుని స్తోత్రం. చూడండి, రక్షించబడి బాప్తిసం తీసుకుని చాలా సంవత్సరాలు ప్రభులో గడిపి పిల్లరా వారు కోరుకున్నది జరగకపోయినా, వారు అనుకున్నది జరగకపోయినా చూడండి మరలా వారు ఏం కలిసిపోతున్నారంటే లోకంలో కలిసిపోతూ ఉన్నారు. అందుకనే ప్రభు చెప్తున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తుంది ఆయనకి మహిమ తెచ్చేలాగా మనము బ్రతకాలంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. క్రీస్తులో జీవించే నీవు, ప్రభుతో సహవాసము చేసే నీవు, ప్రియ సహోదరి, గత సంవత్సరంలో ఎలా జీవించావో కానీ ఈ నూతన సంవత్సరంలో రక్షించబడిన నీవు, సహవాసము చేస్తున్నటువంటి నీవు ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా బ్రతకాలంటండి. బైబిల్ చెప్తా ఉంది. చూడండి, మనం చూస్తే 2వ దినవృత్తాంతాలు చాలా చక్కని మాట. బైబిల్ గ్రంథములో ఆయన చాలా విషయాలు బోధిస్తుంటాడు. 7:14 చూడండి, చాలా అమూల్యమైన విషయంలో. కాబట్టి ఆయన అంటాడు, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమ్ము తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన చూడండి, నూతన సంవత్సరంలో చేయవలసింది ఏంటి అంటే తన చెడు మార్గాన్ని విడిచిపెట్టి ఆకాశం నుండి వారి ప్రార్థనను విని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, చాలా సంవత్సరాల నుంచి రక్షించబడ్డానండి అంటారు చాలామంది. చూడండి, చాలా సంవత్సరాలు అయిందండి, మరి 30, 50 వారు చెప్తున్న సాక్ష్యం. దేవుని స్తోత్రం కలిగిన గాక. కానీ పిల్లరా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆయన అంటాడు, దేవునికి మహిమకరముగా, దేవునికి ఇష్టపూర్వకంగా, మనసు పూర్తిగా మనం ఈ నూతన సంవత్సరంలో ఆయనకి దగ్గరైపోవాలండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారా, ఆయన అంటాడు, నా పేరు పెట్టుకున్న నా ప్రియ బిడ్డలో ఎలా ఉండాలంట? చూడండి, తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తూ వెదికి చూడండి తమ చెడు మార్గాన్ని విడిచిపెట్టి, అప్పుడు ప్రభు అంటాడంటే ఎక్కడి నుంచి వస్తున్నాడంటే ఆయన ఆకాశములో నుండి ప్రార్థన విని వారి పాపమును క్షమించి చూడండి పాపములను క్షమించి వారి దేశాన్ని అనగా ప్రియులారా వారి కుటుంబాన్ని, వారి యొక్క హృదయాన్ని ప్రియులారా బైబిల్ చెప్తా ఉంది ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రభు వాగ్దానం చేశాడు. ఏమని అంటే చెడు మార్గాన్ని విడిచిపెడితే
నీ ప్రార్థన నేను వింటాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూడండి, నీ ప్రార్థన విని నీకు నేను జవాబిస్తాను, నిన్ను స్వస్థపరుస్తాను అని చెప్పాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప దేవుడు ఆయన. ఆయన వాగ్దానం చేస్తూ చాలా సంవత్సరాలు ప్రియులరా చూస్తూ మరి దేవుడు మన ప్రియ మరి కార్యాలు, ఎందుకంటే ఆయన చేయలేని కార్యం అంటూ ఏది కూడా లేదంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రభు చెప్తున్నటువంటి ముఖ్యమైన మాటలు ఏంటంటే, ప్రియులరా ఈ నూతన సంవత్సరంలో నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అంతేకాదండి, దేవుని వాక్యం చెప్తుంది, ఆ భక్తుడు ఏమని అడుగుతున్నాడు? అయ్యా ఒక మంచి వరం కావాలి. ఏంటి ఆ వరం? చూడండి, నేను ఒక వరమును అడుగుతున్నాను. వరం చూడండి ప్రియులరా, వరాలు ఫలాలు ఎవరి చేతిలో ఉన్నాయంటే ఆయన చేతిలో ఉన్నాయండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. బైబిల్ గ్రంథములో మరి ప్రియులరా చాలామంది భక్తులు మనం చూసాం. ఎంతోమంది భక్తులకి ఎన్నో వరాలు ఫలాలు ఇచ్చి, ఎంతో గొప్ప అభిషేకాన్ని ఇచ్చి, ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన కార్యం చేశాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అవునా కాదా చెప్పండి? ఆయన అంటాడు, నా చేతిలో నుండి ఎవడు మిమ్మల్ని విడిపించలేడు, నిన్ను స్వస్థపరిచేవాడని నేనే. చూడండి, చాలా లక్షల మీద ఖర్చు అయినా స్వస్థత లేకుండా ప్రియులరా వారి యొక్క భయంకరమైనటువంటి శ్రమలు పాలైన వారు ఎంతోమంది కనబడతా ఉన్నారు. అవునా కదా చెప్పండి? కానీ ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. దేవుడు మనకి ఆ వరాలు ఫలాలతో పాటు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయనతో మరి ఏక మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు, మొరపెట్టినప్పుడు దేవుడు ఏమిస్తాడు అంటే ఆరోగ్యాన్ని ఇస్తానని వాగ్దానం. దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, చూడండి, నీ దేవుడైన యెహోవా వాక్కును మీరు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, న్యాయమైన నిర్గమ 15:26 బైబిల్ చెప్తా ఉంది. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలగజేసిన రోగములలో ఏది నేను మీకు రానియను, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అనెను. థ్యాంక్ యూ ఫాదర్. చూడండి, ప్రభు వాగ్దానం, నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను బాగు చేస్తాను. చూడండి ప్రియులరా, నిన్ను గాయపరిచేవాడను నేనే. ఎంతో భయంకరమైన గాయాలు, ఎంతో భయంకరమైనటువంటి ఉపద్రవం మన మీదకి వచ్చిన ఆయన దృష్టి మన మీద ఉన్నప్పుడు మనకేమవుతుందో చెప్పండి? సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడండి ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారా పిల్లలు, ఆయన అంటాడు చాలా చక్కని మాట. ఏం వినాలంటే మనం ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడవాలంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, అలా నడిస్తే దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. శ్రమలో ఉన్నప్పుడే కాదండి ప్రియులారా, బైబిల్ చెప్తా ఉంది, శ్రమలో ఉన్న వారిని ఎంతోమందిని దేవుడు బాగు చేశాడు. మరొక వ్యక్తిని మనం చూద్దాం. 2వ దినవృత్తాంతాలు చూడండి, 33వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు ఆయన ఇక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి ప్రియులారా, 12వ వచనం బైబిల్ గ్రంథములో మనం చూస్తే, అతడు శ్రమలో ఉన్నప్పుడు, చూడండి ప్రియులారా, అతడు శ్రమలో ఉన్నప్పుడు ఎవరు? బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యమునకు అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు, చూడండి ప్రియులారా, యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకొని. చాలండి, దేవుని స్తోత్రం కలిగిన గాక. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ప్రియులారా చాలా చక్కని మాట. అతడు శ్రమలో ఉన్నప్పుడు, ఎక్కడున్నాడంట ఆయన? శ్రమలో ఉన్నప్పుడు, నిజంగా చాలా శ్రమలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రియులారా దేవుని యొక్క ప్రణాళిక, ఆయన ఉద్దేశం. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి శ్రమలో ఉన్నాడంట. పిల్లరా, శ్రమలో ఉన్నప్పుడు ఏం చేశాడంట ఆ వ్యక్తి? దేవుణ్ణి బ్రతిమాలుకున్నాడటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, బ్రతిమాలుకొని ఏం చేశాడు అంటే తగ్గించుకున్నాడంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. తగ్గించుకున్నవాడు ఏమవుతాడంట? దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ వ్యక్తి తన మనస్సును మార్చుకున్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి పిల్లరా, మనస్సును మార్చుకుని తన విన్నపాలు ఎవరికి తెలియజేశాడు అంటే దేవునికి తెలియజేశాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పుడు దేవుడు ఏం చేశాడంట?
ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి ఆయన్ని మరలా తీసుకుని వచ్చి యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకున్నాడండి. నిజమైన దేవుడు ఎవరని తెలుసుకున్నాడంట ఆయన. దేవుని స్తోత్రం. చూడండి పిల్లరా, మొరపెట్టినప్పుడు, తగ్గించుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, అందుకని ఆయన చెప్తున్నాడు, బ్రతికించేవాడను, మృతి పొందించేవాడను, గాయపరిచేవాడను, ఆ గాయాన్ని స్వస్థపరిచేవాడను నేనే. నా చేతిలో నుండి ఎవడు మిమ్మల్ని విడిపిస్తాడు? డబ్బా. దేవుని స్తోత్రం కలిగిన గాక. పిల్లరా, ఉండొచ్చు, అవసరమే, కానీ ఆయన కృప కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన సహాయం కావాలి. ప్రియ సహోదరి, దేవుడు తనకి పిల్లరా బైబిల్ చెప్తా ఉంది. మరి దేవుడు కాగల ప్రజలు ఎవరు అంటే ధన్యులు అని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని సన్నిధిలో చూడండి, గత సంవత్సరంలో ఏం పొందుకోలేకపోయావో దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా, ఆయన చేసే కార్యం కంటికి కనపడదండి. ఒక సహోదరి ఫోన్ ద్వారా ఒక వర్తమానం ఏంటంటే, 18 సంవత్సరాలు అయిందండి సంతానం. ఒక బాబు పుట్టాడు, 18 సంవత్సరాలు వచ్చినాయి, మరలా సంతానం కలగలేదండి. దేవుని స్తోత్రం. చూడండి, దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఏంటి ఆ శుభం అంటే, మరలా ఆమెకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలిగినగా. చూడండి, సంవత్సరాలు జరుగుతూ ఉండగా దేవుడు తన పిల్లలకి ఏది అవసరమో అది ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి మొట్టమొదటగా మనకి ఏదో వచ్చేయాలని అడగటం కాదు, కానీ ప్రభుని ఏం అడగాల? ముందు వరాలు అడగాలంటండి. దేవుని స్తోత్రం. ఏం అడగాలి ప్రభుని? ఆయన సన్నిధి, సహవాసం అడగాలి. అంతేగాని నాకు అది చేయ, అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది కొనాలి, ఇది కొనాలి, ఇంకా ఏదో చేయాలి అని లోకాశల్లో పడి ఎన్నో 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 దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమండి, కొంతమందిని అడిగితే ఏం చెప్తారు? ఇంకా ఏదో కొందాం అనుకుంటున్నానండి, ఈ సంవత్సరం కొనాలా. దేవుని స్తోత్రం. చూడండి పిల్లరా, ఆస్తి, ఐశ్వర్యము, ధనధాన్యములు, మేడమిద్దులు, ఇంకొక 50 ఎకరాలు కొనాలనే ఆలోచన. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది. మనమైతే ఏం చెప్పాలి, ఏం అడగాలి అంటే, ఆ తండ్రి దగ్గర ఒక వరం అడుగుతున్నాడండి ఆయన. అయ్యా, నీ సన్నిధిలో ఉండే భాగ్యము, దేవుని సన్నిధిలో ఆదివారం ఆరాధించే భాగ్యము, పిల్లరా ఉపవాసం ఉండే భాగ్యము, సహవాసం చేసే భాగ్యము, సాక్ష్యం ఇచ్చే భాగ్యము, ఆయనతో నడిచే భాగ్యము, ఆయన దగ్గర వరాలు ఫలాలు అడిగే భాగ్యము, ప్రసన్నత కావాలని పట్టుతో అడిగే భాగ్యము, ఉపవాస దీక్షలో. చూడండి, ఇలాంటి భాగ్యం ఆయన అడగాలండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ఇంకే ఉపవాసమే, ప్రార్థనే 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 ప్రార్థన అంటుంది నా బిడ్డ అని చెప్పి దేవుడు అన్నీ ఇస్తాడండి. మన పాస్టర్ గారు అంతా మనం ప్రార్థన 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 ఇసుకొచ్చేద్దామటండి. ఎందుకంటే ప్రార్థనలో ఉన్న శక్తి అటువంటిది ఆయనకు తెలుసు. చూడండి, ప్రార్థన దేవునితో మాట్లాడితే ఒక్కడు అడిగితే ఎన్నో ఇస్తాడండి ఆయన. అవునా కదా చెప్పండి? దేవుని స్తోత్రం. అలా దీవించాడు మా కుటుంబాన్ని. చాలా కష్టకాలంలో, శ్రమలో, బాధలో, అపాయములో, మరణములో ఉన్నప్పుడు లేవనెత్తి ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఇన్ని సంవత్సరాలు ఆయన కాసి కాపాడాడు. దేవుని స్తోత్రం. ఆయన సేవలో 25 సంవత్సరాలు, విశ్వాస జీవితంలో 35 సంవత్సరాలు. ఇలాగ పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉంది. నిజంగా దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆయన మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎన్నో కార్యాలు చేసిన తండ్రికి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేను. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధిలో గడిపితే, ఆయన యొక్క పాదాల దగ్గర మనం గడిపితే, పిల్లరా ఏమన్నా తక్కువ వద్దా అంటే ఏమీ అవదండి. దేవుని స్తోత్రం. ఆశీర్వాదాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. చూసారా, బైబిల్ గ్రంథంలో అతడు శ్రమలో ఉన్నప్పుడు దేవుడి దగ్గర ఏం చేశాడంటే, అతను ఏమండి బ్రతిమాలు కొన్నాడంట. అయ్యా, కన్నీళ్లు కార్చాడు. ప్రభు వైపు చూస్తూ, విజ్ఞాపన చేస్తూ, మొరపెడుతూ, ఇంకా తగ్గించుకొని దీన మనసుతో ఏం చేశాడు అంటే కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఏమి ఇచ్చాడంట? పిల్లరా, మరలా రాజ్యంలోనూ తీసుకెళ్ళి ఆరోగ్యం ఇచ్చి స్వస్థపరిచి అద్భుతమైన కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. అలాగే వరాలు, ఫలాలు, అభిషేకం, ఆశీర్వాదం పిల్లరా ఆ తండ్రి దగ్గర ఉన్నప్పుడు పిల్లరా ఆయన అంటాడు, చాలా అద్భుతంగా నీకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇస్తానని. యెషయా గ్రంథం చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చదివితే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. దేవుని స్తోత్రం.
46 ప్రియులారా 4వ వచనములో చాలా చక్కని మాటలు చూడండి. ముదుము వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను. ఎప్పుడండి? ఎప్పుడు? బైబిల్ చెప్తా ఉంది. మనం మొట్టమొదటగా ఆయన వరాలు, ఫలాలు, ఆయన సన్నిధి, ఆయన యొక్క సహవాసంలో మనం ఉంటే ఆ ప్రభు ఏం చెప్తున్నాడు చెప్పండి? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. తల వెంట్రుకలు నెరయి వరకు చూడండి పిల్లరా, తల వెంట్రుకలు మెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను. నేనే నిన్ను తయారు చేశాను. చంక పెట్టుకుని వాడను చూడండి, చంక పెట్టుకుని వాడను నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే అన్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారా, బైబిల్ చెప్తా ఉంది పిల్లరా, ఆయన ప్రసన్నత ఎంతవరకు తీసుకొచ్చిందంటే చూడండి, దేవుని వాక్యం చెప్తుంది ఆయనతో యుగయుగాలు జీవించే భాగ్యమే కాదు కానీ ఇంకా పిల్లరా లోకములో ప్రత్యేకించబడి ఆయన ఆయుష్ను, దీర్ఘాయుష్ను అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం. ఎప్పటి వరకు అంటంటే పిల్లరా, ముదిము వచ్చే వరకు, వృద్ధాప్యం వచ్చే వరకు, తల వెంట్రుకలు మెరిచే వరకు ఏం చేస్తానంటున్నాడు ఆయన? ఎత్తుకుని ముద్దాడి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, 100 సంవత్సరాలు వచ్చిన వ్యక్తిని ఎత్తుకోగలమంటే లేదండి. దేవుని స్తోత్రం. చాలా ప్రేమగా, గాఢంగా పిల్లరా ప్రేమించిన వ్యక్తినైనా, బిడ్డనైనా ఒక 3 సంవత్సరాలు లేకపోతే ఒక 5 సంవత్సరాలు ముద్దుగా ఎత్తుకోవచ్చేమో మనం. అవును కదా చెప్పండి. తర్వాత కానీ ప్రభు చెప్తున్నాడు, నిన్ను ఎత్తుకుని ముద్దాడి ముచ్చటించి ఏం చేస్తానంటున్నాడమ్మా? పిల్లరా చంక పెట్టుకుని మోస్తూ ఆయన అంటున్నాడు, ఈ లోకములోంచి నేను నిన్ను రక్షిస్తాను. చూసారా, అలాంటి అవకాశం కావాలి అంటే మనం దేవుడి దగ్గర ఆయనతో ఉండే ఒక వరాన్ని మనము సంపాదించాలండి. దేవుని స్తోత్రం. గత సంవత్సరంలో ఏం పోగొట్టుకున్నావో, గత సంవత్సరంలో ఏం పొందుకోలేదో, ఈ నూతన సంవత్సరంలో దేవుడు 2024 సంవత్సరంలో ఒక నూతన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు మరలా ఆయన ఇవ్వబోతున్నాడు. సంపూర్తిగా ఆశీర్వదించబోతున్నాడు. ఒక మంచి కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి, ఈ ప్రోగ్రాం చూస్తూ టీవీ ముందు కూర్చున్న ప్రియ సహోదరుడా, సహోదరి, గత సంవత్సరంలో ఏమీ అనుభవించలేకపోయావో, గత సంవత్సరంలో ఏది పోగొట్టుకున్నావో, గత సంవత్సరంలో ఆయనతో సహవాసంలో ఎలాగ తప్పిపోయావో, మరలా తిరిగి ఆయన దగ్గరికి వస్తే ఆయన హత్తుకునే దేవుడు. థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరుడా, కన్నీళ్లు కార్చి ఆయన వైపు చూస్తే నూతన ఆశీర్వాదాన్ని ఇస్తానని, ఇదిగో యుగయుగాలు జీవించే గొప్ప భాగ్యాన్ని ఇస్తానని, దీర్ఘాయుష్ని ఇస్తానని, నిన్ను తృప్తిపరుస్తానని, చంక పెట్టుకుని మోస్తూ రక్షిస్తూ ఇదిగో నిన్ను నేను తయారు చేశానని ఆయన వాగ్దానం చేశాడు. థ్యాంక్ యూ. ఆయన చేతిలో నుండి తప్పించబడలేవు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రభువ, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ ప్రోగ్రాం చూస్తూ ముందు కూర్చున్న ప్రియ సహోదరుని కన్నీళ్ళు అయ్యా మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రత్యేకముగా ఆశీర్వదించండి. నీ కార్యము నూతనపరచిన ఆయన ఇంకా ఎలాంటి శ్రమలో ఉన్నారు, కష్టకాలంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అయ్యా చెప్పుకోలేని సమస్యతో అల్లాడిపోతూ ఉంటే అయ్యా ఒకవేళ కన్నీళ్ళు కార్చి ప్రార్థిస్తున్నప్పుడు తండ్రి నీ కార్యము నూతనపరిచి కుటుంబాల్లో అద్భుతమైన కార్యము చేయండి. ఈ నూతన సంవత్సరంలో వారికి నూతన ఆశీర్వాదములు కలుగునుగాక. నీ కార్యము నూతనపరిచి మహిమ పొందమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.